తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోయారే కోయ్ కోయ్ అనే పాట పాడిన వ్యక్తి ఒకప్పటి ఆదివాసి, ఒకప్పటి అడవి మనిషి, ఒకప్పటి అడవి బిడ్డ, ఒకప్పటి విషపు మనిషి కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన గూడాలు, గిరిజన తండాలు, అటవీ ప్రాంతంలో ఉన్న మహిళల రక్షణ కోసం తాను ఒకప్పుడు విషపు మనిషిగా జీవించాను. తన శరీరం మొత్తం కూడా విషపూరితంగా మార్చి ఆ అడవి బిడ్డల రక్షణ కోసం మా పెద్దలు నన్ను వాళ్ళ కోసం ఉంచారని చెప్పి చెప్తున్న గుర్రప్ప మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ కోయారే కోయ్ 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 అన్న పాట కూడా ఆయనే పాడారు. మనతో గుర్రప్ప ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. గుర్రప్ప గారు, మీరు పాడిన కోయారే కోయ్ కోయ్ అనే పాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పాట ఎంతగా వైరల్ అయిందో దీనిపైన విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొంతమంది దీనిపైన ఈ పాట పైన విమర్శలు కూడా చేస్తున్నారు. తర్వాత మీకు బెదిరింపులు కూడా వస్తున్న పరిస్థితి. దీని మీద మీరేమంటారు? మా జాతి యొక్క, మా నాన్నగారు, మా బంధువుల యొక్క కోరిక ప్రకారంగా అది ఎన్నోసార్లు వెనకబడిన ఈ భాష, వెనకబడినటువంటి ఈ భాషను ఎవరు పైకి తీసుకొస్తారు, ఇది అంతరించిపోద్ది కదా అనుకున్నప్పుడు నేను దీన్ని ఎలాగైనా పైకి తేవాలని నేను నమ్ముకున్న నా దేవుడిని యేసుప్రభుకు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన బట్టి నేను ఈ పాట రాసుకున్నాను. యేసుప్రభులు ఈ పాట మీరే రాశారు, మీరే పాడారు? నేనే రాసి నేనే పాడుకున్నాను. ఈ పాట ఇంత వైరల్గా అయింది కదా, దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఈ పాట ఎంతగా అందరూ చూస్తున్నారు, దీనిపైన విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొన్ని బెదిరింపులు కూడా మీకు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏమంటారు మీరు? అంటే పాట గురించి బెదిరింపులు కాదు, కానీ రాసిన ఈ పాట వల్ల చాలా మా వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. మా కుల పెద్దలు చాలామంది నన్ను అభినందించారు, నాకు పోదండలు వేశారు, సన్మానం చేశారు. ఎందుకంటే కొంతమంది ఫాస్టర్లు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించి ఏదో కోయారే కోయ్ అంటున్నాడు, అర్థం లేని పాట ఇది, మళ్ళీ కోండి కోయమంటున్నాడు, అసలు ఇది అర్థం లేని పాట కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అయ్యా, వారికి ఈ పాటలో ఉన్న అర్థం తెలియదు పాపం. నా భాష వాళ్ళకి తెలియదు కదా, నా భాష వాళ్ళకి అసలు ఏమీ రాదు. కాబట్టి నేను కావాలని మా భాషలో కొన్ని యేసుప్రభు పదాలు, నా తండ్రి నా దేవుడు చేసిన పదాలు మాత్రం పెట్టుకున్నాను. ఈ పాట అంతటికి అర్థం ఒకటే అర్థం. అంటే పాట పూర్తి స్థాయిలో మీ ఆదివాసీ భాషలో పాడారా? ఆదివాసీ భాష. ఈ భాష దాదాపుగా ఒక జాతి కాదు, ఒక కులాన్ని కాదు, దాదాపు 10-15 కులాలు కలిసిన భాష. వాళ్ళకందరూ తెలుసు ఈ విషయం. మా పెద్దలందరికీ, వెనకబడిన జాతులు ఆదివాసులందరికీ మాట తెలుసు. ఇది ఒక కోయి సంబంధించినవి కాదు, అడవి సంబంధించిన కాదు, ఆంధ్ర తెలంగాణ అక్కడక్కడ నివసించే వాళ్ళందరికీ దీని గురించి తెలిసిపోయింది. ఇప్పుడు విమర్శలు చేస్తున్న ఈ పాట మీద విమర్శలు చేస్తున్న పాస్టర్లకు మీరు ఏం చెప్తున్నారు? తెలియకుండా చేయొద్దు. నేను ఈ పాటలో కానీ, ఈ కోయారనే పాటలో కానీ, ఈ పాటలో ఒక బూతు మాటలు కానీ, ఒక ఇతరులను విమర్శించడం కానీ, వ్యక్తిగతంగా ద్వేషించడం కానీ ఈ దీంట్లో ఏమీ లేవు. ఇదంతా కేవలము యేసు ప్రభుని స్తుతించండి, ఆయన స్తుతిస్తే, ఆ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిగా ఆనందంగా ఉంటామని ఒకే ఒక్క పదం పెట్టి దీనిని నా వ్యక్తిగతంగా ఆరాధిస్తూ సభలో పాడిన పాటని ఎవరో నన్ను అనగదొక్కాలని చెప్పేసి ఈ పాటని కేవలము వాళ్ళే వైరల్ చేశారు. నేను నా ఛానల్లో చేయాల, నా యూట్యూబ్ ఛానల్ పెట్టాల, ఎవరో పెట్టారు, కావాలని పెట్టారు. పెట్టిన వారు నాశనం చేయాలని పెట్టారు. కానీ ఈ పాట మాత్రం ఆ దేవుడు ఈ ప్రపంచం మొత్తం మాటలు చేశాడు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని పాటను వైరల్ చేస్తే అది మీకు మంచి జరిగిందండి? మంచి జరిగిందండి. దేవుడు నాకు మంచి చేశాడు. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, ఈ పాటలు ఏ ఒక్కరైనా సరే మన జాతి వారు చెప్తున్నారు. అంటే మాట్లాడే విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే, ఆ పాట అర్థం తెలుసుకొని మాట్లాడమంటున్నారు మీరు, అంతేనా? అంతేనా? పాటకున్న అర్థం చెప్పండి ఒకసారి పూర్తిగా. మీరు ఆ పాట ఏంటి, పాటకున్న అర్థం ఏంటి చెప్పండి. కోయారే కోయ్ కోయ్ అంటే ఆనందించండి, సంతోషించండి, అందరూ సంతోషించండి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషించండి, ఆనందించండి. ఇట్టి ఆనందాన్ని మీరు పొందండి. మనుషులందరికీ ఆనందం కావాలంటే, అయ్యా ఏబేను వారికి ఒక మాట చెప్తున్నాను. భగవంతుడు దేవుడు భూమి మీద మనుషులను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు, భూమి మీద జంతువులను చేశాడు. ఒకసారి మీరు ఆ పాట పాడి పాట అర్థం చెప్పండి. అదే చెప్తున్నా. ఆకాశ పక్షుల్ని, భూమి మీద జంతువుల్ని, మనుషులను చేశాడు. ఆకాశ పక్షులకు కానీ, భూమి మీద జంతువులకు కానీ నవ్వు పెట్టల దేవుడు. భగవంతుడు వాడికి నవ్వు పెట్టల, నీటిలో ఉన్నటువంటి వాడు కూడా నవ్వు పెట్టల, కేవలం మనుషులకు మాత్రం నవ్వు పెట్టాడు. కానీ ఆ మనుషులో ఉన్న నవ్వుని ఈరోజు తొలగిపోయింది. కొన్ని సమస్యలను బట్టి కానీ, కొన్ని ఇబ్బందులను బట్టి కానీ మనుషులో నవ్వు లేదు, భార్యాభర్తలు నవ్వు లేదు, సంతోషం లేదు. అట్టి సంతోషం కావాలంటే ఒక యేసు ప్రభు సంధికి వస్తే
ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని బైబిల్లో ఉన్న వాక్యం బట్టి నేను ఈ పాటను రాశాను. ఈ పాటకు అర్థము చెప్తూ పాడపడతాను. కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామా, కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామా, కోయ్ 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 హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగిర 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 హోయ్. ఆనందించండి, మీరు సంతోషించండి, గంతులేయండి, మీరు డ్యాన్స్ చేయండి. కారణం యేసు ప్రభు మేలు చేసినందుకు, దేవుడు మనకు మేలు చేసినందుకు. మజిరిగాలు మంగరగాలు పింగిరిగాలు జాంజగండ్రో, మస్కోట్లు మంకాళ్ళు పింకోళ్ళు జాంజగండ్రో. మస్కోట్లు అంటే ఆడవాళ్ళు, మంకాళ్ళు అంటే మగవాళ్ళు, ఏ జాతి అయినా ఎవరైనా సరే, భార్యలు భర్తలు. పింకోళ్ళు అంటే చిన్నపిల్లలు. అందరు కుటుంబం అంతా కలిసి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ఆనందిస్తే, దేవుడు నమ్ముకుంటే దేవుడు మీకు ఆనందం సంతోషం ఇస్తాడు అని పూర్తి అర్థమయ్యారు. చిన్నప్పుడు మీరు ఆదివాసీ గుడెల్లో తిరుగుతూ వాళ్ళ మధ్య పెరిగాను, అడవిలోకి వెళ్ళి అడవి జంతువుల మధ్య పెరిగాను, చెట్ల మీదే ఉండేవాడిని, చెట్లపైకి అక్కడే పడుకోవటం, అక్కడే తినటం, అడవిలో దొరికి తినుకుంటూ ఆ జంతువులతో, కోతులతో, ఇతర వనాల్లో దొరికి ఉండే జీవులు ఏదైతే వాటితో కలిసి తిరిగామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు, చూస్తుంటారు, అవన్నీ మీకు ఏమనిపిస్తుంది అక్కడికి వెళ్తే? చాలా సంతోషపడతాను. నా ప్రాంతం వెళ్ళినప్పుడు, నేను పుట్టిన ప్రాంతాలు కానీ అడవిలోకి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే నేను అడవిలో ఉన్నప్పుడయ్యా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను అడవిలో ఉన్నప్పుడు కల్లా కపటం లేని మనుషులు ఉండాలి, జంతువులంతా మనుషులు అంతే. అక్కడ అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, పగలు ఉండవు, కొట్టుకోవడం ఉండదు, అక్కడ ఎలాంటి అభ్యంతరగా ఉండదు, అక్కడ టీవీ ఉండదు, ఒక కరెంట్ ఉండదు. అంటే అసలు లోక జ్ఞానం తెలియదు వాళ్ళకి. అయినా సరే వాళ్ళకి కల్లా కపటం లేని మనుషులు అడవి మనుషులు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నేను అడవిలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, కల్లా కపటాలు, ఈర్షా ద్వేషాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయని నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఈ పాట గురించి కానీ, నేను వైరల్ అవ్వడం కానీ, ఈ చిన్న పాట పాడుకున్నాను అంతే. ఎక్కడ అడవులు పుట్టిన వాడిని, బలహీనుడిని, ఆ బాధ ఏంటో, ఆ కష్టమేంటో, ఆ శ్రమలేంటో, ఆ రోగమేంటో అనిపించింది నేను, కష్టపడింది నేను, బాధపడింది నేను. ఆ బాధలో నుంచి నన్ను తప్పించిన వాడు యేసు ప్రభు అని చెప్పి నేను నలుగురికి వచ్చి ఇంత ధైర్యంగా నేను చెప్పుకుంటున్నాను. ఇలా చెప్పడం వలన కొంతమందికి నా ఎదుగుదల ఓర్చుకోలేని వారు, నా ఎదుగుదల, నా అభివృద్ధి ఓర్చుకోలేని వారు కొంతమంది చేసే విమర్శల వల్లే ఇలాగా నన్ను కొంతమంది ఫోన్లు చేసి బెదిరించడం కాదు, కానీ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చాయా ఎందుకు అలా చేసి అని అడగకపోగా ఆ మీడియాలోకి వచ్చి, అంటే వాళ్ళ ఛానల్లోకి వచ్చి, వాళ్ళ ఛానల్ నా పేరు పెట్టుకొని వాళ్ళని పెంచుకోవడం కోసం నా గురించి చెడు ప్రసారం చేసినా పర్లేదు, అయినా దేవుడు మాత్రం నన్ను దీవించాడు. చిన్నప్పుడు మీకు విష సర్పాలు కాలకూడ విషయాన్ని నా ఒంటికి పట్టించారు. ఆ విషయం వల్ల మొత్తం కూడా విషపూరితం అయిపోయింది. నేను ఎవరన్నా గిల్లిన కొరికిన ఏం చేసినా వాళ్ళు చనిపోవాలని చెప్తారు. అటువంటి సంఘటన ఏమైనా జరిగినాయి? ఎవరన్నా చిన్నప్పుడు గిల్లడం, వాళ్ళు చనిపోవడం అట్లాంటి ఏమైనా జరిగినాయి మీ దగ్గర? ఆడపిల్లల జోలికి వస్తే, జంతువుల జోలికి ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చి వాళ్ళని బాధ పెడుతుంటే నేను వెళ్ళి అన్యాయంగా వెళ్ళి, అంటే మీరు కొరకటం గిల్లడం చేసేవాళ్ళు, వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అప్పుడు చెప్తున్నా. వాళ్ళు ఆడపిల్లల జోలికి వస్తే అన్యాయం చేస్తుంటే నేను ఊరుకునేవాడిని కాదు, నేను వెళ్ళిపోయేవాడిని. అయితే వాళ్ళు ఆడపిల్లని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని ఎంటపడేవాడు కాదు. అయితే ఇంకా దారుణంగా నా కళ్ళ మంది ఆడపిల్లని మరీ బాధ పెట్టి వాళ్ళు వేసే కేకలు, సావు కేకలు అవన్నీ చూసి మాత్రమే అప్పుడు ఆ బాధ తట్టుకోలేక వెళ్ళి నన్ను ఎందుకు పెంచారంటే సావని చచ్చిపోవు, కానీ ఆడవాళ్ళని కాపాడు, నువ్వు చనిపోయిన పర్లేదు కానీ ఆడవాళ్ళని కాపాడమన్నారు. మరి వాళ్ళు వదలరు, ఆడవాళ్ళని బాధ పెడుతున్నారు. నేను ఏం చేయాలో తెలియక వెళ్ళి వాళ్ళ మీద పడి గిల్లేసేవాడిని, కరిచేసేవాడిని. నేను గిల్లినా కరిసినా మనుషులు చనిపోయేవాడు. మీ ఒంట్లో ఉన్న విషయం వాళ్ళకి ఎక్కేసి అనిపోయాడు. అంత విషయం ఉన్న మీ ఒళ్ళు ఎట్లా మారిపోయింది? మామూలు మనిషి ఎట్లా అయ్యారు మీరు? అంత కాలకూట విషయం కూడా ఏ విధంగా దిగిపోయింది మీ దగ్గర నుంచి? కేవలం మీకు విషయం ఉన్నప్పుడు ఒళ్ళంతా పొలుసులు ఊడిపోవడం అట్లాంటిది అయ్యేదా? అవి నాకు తెలియదు. ఈ పొలుసులు ఊడిపోవడం నాకు తెలియదు, కానీ కేవలము యేసు ప్రభు దయ వల్లే నేను బతికాను. యేసు ప్రభు దేవుడు, ఆ దేవుడే వచ్చి, ఆ తల్లి దేవుడు వచ్చి నన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మనస్ఫూర్తిగా ఆ బాధపడింది నేనండి, ఆ కష్టపడింది నేనండి, ఆ శ్రమలు అనిపించింది నేను, ఆ బాధలు అనిపించింది నేను. కాబట్టి నా శ్రమలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు
నాకు తెలుసు. ఆ బాధపడినటువంటి నేను ఎంత అనిపించానో, ఎంత కష్టపడ్డాను. ఈరోజు ఈ మాట చెప్తున్న కొంత ఎగతాళిగా ఏలాకులంగా ఏదో నవ్వుకుంటున్నారు కానీ అనిపించింది నేను, బాధపడింది నేను, నా బాధను తీర్చింది యేసుప్రభుని నేను చెప్పుకుంటున్నాను. అది చెట్ల మీద ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరు దేవదూత వచ్చారని చెప్తున్నారు, వెలుగు వచ్చిందని చెప్తున్నారు. అవునండి. అప్పుడు మా నాన్నగారు చెప్పారన్నమాట, నీ తల్లి దేవుడు, నీ తల్లి నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను కాపాడతాడు. కానీ నేను సెట్టెక్కిపోయి ఏడ్చాను, నా తల్లి దేవుడా నన్ను కాపాడు అని ఏడవగానే ఆకాశంలో నుంచి ఒక తెల్లని వెలుగు నాకు కనిపించింది. అది ఒక మీలాగా ఒక మనిషి రూపంగాని తెల్లని వస్త్రాలతో, నేను ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టు పైన ఒక 10 అడుగుల దూరంలో తెల్లని దేవదూత దగదగ మెరిసిపోతూ నా దగ్గరకు వచ్చి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ, చెక్కమిగిన మేసల గొప్ప వాతి నిలతగరు జలపన కాచుకొని జలపన దేహం ఏసు నిలదాకమే జైలు దాకం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు నాకు చెప్పి. మీరు మీ నాన్నని ఎప్పుడన్నా అడిగారా, నాన్న నా ఒళ్ళంతా ఇట్లా విషయం ఎందుకు మార్చేసావు, ఇంత విషయాన్ని నాకు అన్నంలో పెట్టి పాలల్లో పెట్టి నేను తాగే నీళ్ళలో విడిపెట్టి నాకు ఇచ్చేసావు కదా, ఎందుకు ఇట్లా చేసావు ఇప్పుడు అడిగారా మీరు? నేను అడగకపోయినా ఆయనే నాకు చెప్పాడండి. ఇవన్నీ నాకు తెలియదు కదా, ఆయనే ఫస్ట్ చెప్పాడు, ఆయన కొడుక నిన్ను ఇలాగ విషమంజం మారడ కారణం అంటే మన అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి నేను పెంచాను. నిన్ను బట్టి 100 మంది ఆడలు బతికారు అడవిలో. ఇప్పటికి మీరు ఆదివాసీ ప్రాంతాలుగా గిరిజన గూడెలకి వెళ్ళి వాళ్ళు కలుస్తుంటారా? కలుస్తానండి, కలుస్తాను, వాక్యం చెప్తాను, వస్తాను, అక్కడ మీటింగ్ అవుతుంది. వాళ్ళందరూ ఎట్లా ఆదరిస్తారు మిమ్మల్ని? చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, ఆదరిస్తారు. అదే మా నాన్నగారు చెప్పారు ఏంటంటే, నిన్ను పెంచడానికి అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడడానికి పెంచాను, కానీ నిన్ను బట్టి ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, అదే నాకు బాధ ఉంది అని చెప్పి ఎన్ని మందులు వాడినా, అడవి మందులు వాడినా నేను బతకలేదు, అంటే నా రోగం తగ్గలేదు. కేవలం యేసు ప్రభు నమ్ముకున్నందుకే యేసే నన్ను స్వస్థ. అడవి మనిషిగా ఉన్న మీరు అడవిలోంచి జనంలోకి ఎట్లా వచ్చారు? అప్పుడు ఎప్పుడైతే ప్రభు నన్ను స్వస్థపరిచాడో అప్పుడు మా నాన్న మా బంధువులు కలిసి, అంటే కొంతమంది అడవుల నుంచి బయటకు వచ్చేసారు, అంటే వలసగా వచ్చారన్నమాట. అడవిలో ఉన్న కొన్ని సమస్యలను బట్టి కొంతమంది ఆంధ్ర, తెలంగాణ, ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళిపోయారు, అక్కడ నివసించారు. మా జాతి వారు మాత్రం ఏంటంటే మా పెద్దలు కృష్ణా జిల్లా గుడివాడ అనే ప్రాంతం చేరుకున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్న హయాంలో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ పాముల జాతి అని, ఆ జాతికి పేదవారు అని చెప్పేసి ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ క్రైస్తవ మిషనరీలు. మీకు ఇప్పటికీ పాము వైద్యం తెలుసా? తెల్లేశ్వర ఇవన్నీ చెప్తున్నారు కదా మీరు, అవన్నీ తెలుసా మీకు? అవన్నీ చేస్తుంటారా? నాటు వైద్యం కానీ లేదా అడవుల్లో దొరికే వనమూలికలు అవన్నీ తీసుకొచ్చి వైద్యం చేయడం అటువంటివి మీకు వచ్చా, చేస్తుంటారు మీరు? నాకు తెలియదు, అవన్నీ నాకు అసలు ఆ నాటు వైద్యులు కానీ ఆ వనమూలికలు కానీ ఆయన నాకు తెలియదు, మా నాన్న నేరపలేదు. ఎందుకంటే అప్పటికే నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, ఫాస్ట్ గారిని అయిపోయాను, ఇక ఆడి జోలికి వెళ్ళలేదు నేను, నాకు తెలియదు. మీరు పూర్తిగా ఇదే మార్గంలో ఉన్నారు, ఇంకా ఇదే యేసయ్య మార్గంలో ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి, మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళకి మీరేం చెప్తున్నారు? నన్ను విమర్శించే వారందరికీ నేను చెప్పేది ఒకే ఒక మాట, నేను ఎవరి జోలికి వెళ్ళా. ఏమండి, మన ఏబిఎన్, మన ఆంధ్రజ్యోతి మీడియా తరఫు చెప్తున్నాను, నా 40 సంవత్సరాలు యేసు ప్రభు సేవలో ఏ వ్యక్తిని కానీ, ఏ మనిషిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ దేవతా దేవుళ్ళు కానీ, ఏ క్రైస్తవ సంస్థలు కానీ, ఏ పాస్టర్ గారులు కానీ నా నోటితో దూషించలేదు, దేశించలేదు, ఇప్పటికీ దేశించను, ఎన్నడూ కూడా దూషించను. ఎందుకంటే నేను అలా దూషించేవాడిని కాదు, కేవలం నా యేసు ప్రభు నాకు చేసిన మేలును బట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నాను. నా సాక్ష్యం ఇంత పబ్లిక్గా మీడియా ముందు, ప్రజల ముందు, నేను వెళ్తే సభలకు వెళ్తే 100 మంది 1000 మంది వస్తారేమో, కానీ ఈ మీడియా ముందు లక్షల మంది, కోట్ల మంది ఇంత ధైర్యంగా నా యేసు ప్రభు గురించి, నాకు చేసిన మేలు గురించి నేను చెప్పుకుంటున్నానంటే అది నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం. కాబట్టి ఎంత ధైర్యంగా నేను చెప్తున్నప్పుడు నన్ను విమర్శించినవాడిని ఏం పర్లేదు, నేను ఎవరికి విమర్శలు అంతే. అంటే నా ఎదుగుదల కేవలం చాలామంది చెప్పేది ఏంటంటే, నీ ఎదుగుదల భరించలేక, ఓర్చుకోలేక నేను విమర్శిస్తున్నారు గురప్ప, నువ్వు భయపడకని చెప్పేసి నా కులస్తులు, మా కుల సంఘాలు కూడా, మా కుల పెద్దలు నాకు సపోర్ట్ నిలబడ్డారు. వాళ్ళే కొంతమంది ఫోన్ చేసి చెప్పారు నాకు, నువ్వు భయపడొద్దు, నీ ఎదుగుదల, మన వెనకబడిన వాళ్ళ ఎదుగుదల ఓర్చుకోలేని కొందరు ఉంటారు, నువ్వు భయపడి వాళ్ళు చెప్పారు. మా క్రైస్తవ పెద్దలు కూడా నాకు చెప్పి, నా గురువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారు. నేను ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరికైనా ద్రోహం చేసినా వ్యక్తిగతంగా మన యొక్క పాస్టర్ల యొక్క అసోసియేషన్లు ఉంటాయి, అక్కడికి వచ్చి మీరు మాట్లాడి సమానం చెప్పుకుంటాను, అంతేగాని
తెలియకుండా, నా గురించి తెలియకుండా, తెలుసుకోకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు ఎలాగైతే మీడియా వారు వచ్చి నన్ను అడుగుతున్నారు, అలా మీరు నన్ను అడగకుండా వ్యక్తిగతంగా నన్ను విమర్శ చేస్తే పేదవాడిని, ఎక్కడ అడుగులు పుట్టిన వాడిని, నేను ఏమన్నా మాయలు చేయట్లేదు, మంత్రాలు చేయట్లేదు, దాపరక అని చెప్పేసి నేను మెరకలు చేయట్లేదు, ఏమి చేయట్లేదు. నేను కేవలం దేవుడు నాకు చేసి మీరు చెప్తున్నాను. కాబట్టి ఈ మార్గం ఎన్నుకుంటే ఈ డబ్బు వస్తుంది అనుకోకండి. నేను డబ్బు సంపాదించడం ఈ మార్గం, డబ్బు సంపాదించడం అయితే ఈ మార్గం వెళ్ళక్కర్లేదు. నేను నాకు వేరే మార్గాలు చాలా ఉన్నాయి. అటు వెళ్తే కోట్లు సంపాదించిన ఈ రోజు నాకు సొంత ఇల్లు లేదు, సొంత చర్చి లేదు. కాబట్టి ఇప్పటికి నేను ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నానంటే అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి నాకు ధనవంతుడు కాదు, నేను లేని వాడిని. దేవుడే నాకు గొప్ప, ఆయనే గొప్ప, దేవుడని జీవితం. గుర్రప్ప గారు ఆదివాసీ భాషలో ఈ కోయారే కోయి కోయి అనే పాట ఒకటే రాశారు, ఇంకా ఇంకెన్ని రకాల పాటలు రాశారు? ఇంకా ఏ పాటలు పాడుతున్నారు మీరు? ఒక మంచి పాట పాడండి, కోయారే కోయి కోయి పాట పాడండి. ఇది ఇంకా పాటలు రాశానండి, అడుగు భాషలు రాశాను, కానీ టూన్ కట్టలేదు. తెలుగులో మాత్రం కోయారే కోయి కోయి, ఈ కోయారు కాదు, తెలుగులో నా జీవితం రాసిన పాట పాడతాను. నిలువెల్ల ఘోరపు విషమేనయా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే, విషము విరిచాబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపాబులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచాబులే, ప్రభువా కాచితివేంత కాలం, కాచితివే ఇంతకాలం, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నా, మన క్రైస్తత్వానికి కానీ నా జాతికి కానీ నేను అవమానం ఎప్పుడు తీసుకురాను, ఎవరిని తలదించే పనులు ఇప్పుడు నేను చేయను. అది నా జీవితానికి సంబంధించింది కాదు. ఒకవేళ నా యేసు ప్రభుకి నేనైనా అవమానం తీసుకొచ్చేలాగా ప్రవర్తించేలాగా మీకు అనిపిస్తే దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు మన యేసు ప్రభుని అవమానపరిచేవాడిని కాదు, మన దేవుడిని అవమానపరిచేవాడిని కాదు, మన జాతిని అవమానపరిచేవాడిని కాదు. దేనిగా నేను ముందు సిద్ధంగా ఉంటాను. కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. కాబట్టి నా యేసు ప్రభుని ఎప్పుడు అనుక్షణం క్షణక్షణం నా ప్రాణం పోయే వరకు నా దేవుడు నన్ను రక్షించిన యేసు ప్రభు ఎప్పుడు మహిమ పొందాలి, ఘనత పొందాలి. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు. ఈ రోజున మీడియా వారి ముందు ఇంత చక్కని మాటలు చెప్పుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటాను. చూశారు కదా గుర్రప్ప గారు పాడిన పాటని ఆయన లైవ్లో ప్రత్యక్షంగా ఆయన కోయారే కోయి కోయి పాటతో పాటు ఇంకో పాటను కూడా పాడటం జరిగింది. ఆదివాసీ భాషలో ఆదివాసీ బిడ్డగా నేను ఈ పాట రాసుకొని పాడుతున్నాను. నేను ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎవరిని దూషించలేదు, నిందించలేదు, ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. కానీ కొంతమంది నా ఎదుగుదలను చూసి ఓర్వలేకనే నా పైన విమర్శలు చేస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, క్రైస్తవానికి సంబంధించిన వేదికలు ఉన్నాయి, పాస్టర్లకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి, అసోసియేషన్లు ఉన్నాయి. అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం, అక్కడికి రండి, అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. అంతేగాని బహిరంగ వేదికలపైన ఈ విధంగా తన పైన విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, తను కించపరిచేలా మాట్లాడడం అనేది తగదని ఆయన చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు తను కావాలని టార్గెట్ చేసినప్పటికీ కూడా భగవంతుడి దయతో అవన్నీ కూడా నాకు మేలే జరిగినాయి. ఈ పాటని విమర్శిస్తూ ఎవరైతే ట్రోల్ చేశారో అటువంటిది ఆ పాట నాకు మెయిల్ చేసి 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పాట వైరల్గా మారింది. ఎంతోమంది ఆదరించారు, ఎంతోమంది ఈ పాట నేను సంతోషపడుతున్నానని చెప్పేసి గుర్రప్ప గారు చెప్తున్నారు. తను ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ మహిళల కోసం, ఆదివాసీ కుటుంబాల కోసం, వాళ్ళు కాపాడటం కోసం తాను విశ్వపు మనిషిగా మారాను. ఆ తర్వాత మళ్ళీ అడవిలోంచి జనాలకు వచ్చి జనంలో కలిసిపోయాను. ఇప్పుడు తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, భగవంతుడి సేవలో ఉన్నా అని చెప్పేసి గుర్రప్ప గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.